అసలు స్వతహా ఎదగడం కోసం యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇప్పుడు ఉన్న యూత్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి శాలరీస్ టైం టు టైం వేస్తున్నారా మీరు? ముందు మనకి ఎంప్లాయీస్ మనం పర్ఫెక్ట్ గా చూస్తేనే వాళ్ళు మనకి రేపు పొద్దున్న రిటర్న్స్ అనేవి బాగుంటాయి. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువని విన్నాను. ఎవరికైనా లేని వాళ్ళు పూర్ కిడ్స్ ని చదివించడం, లేదంటే హాయ్ హలో నమస్తే, నేను మీ రామచంద్ర నాయుడు. వెల్కమ్ టు AP9 పాడ్కాస్ట్. టిష్యూ అనేది చాలా చిన్న బిజినెస్ అనుకుంటాం. దీంట్లో ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, దీనికి అసలు ఎంత పెట్టుబడి అనేది ఉండాలి అని చెప్పే మా ఈ చిన్న ప్రయత్నమే ఈ పాడ్కాస్ట్. ఈరోజు మన పాడ్కాస్ట్ ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చాం సఫా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ తుంపాల రమేష్ నాయుడు గారు. సార్ నమస్కారం నాయుడు గారు. అసలు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు? నేను టిష్యూ వ్యాపారం మీకు రావడానికి కారణం చాలా పెద్దది, కాకపోతే మీకు షార్ట్గా చెప్తాను. నేను మొబైల్ క్లీనింగ్ వైప్స్ ల్యాప్టాప్స్కి డెస్క్టాప్స్కి పెడదామని అనుకున్నాం మేము. కాబట్టి అది చాలా ఖర్చుతో కూడింది, దాదాపు 10 కోట్ల పైన అవుతుందని చెప్పారు. అందుకు మేము దానికి గోల్ రీచ్ అవ్వడానికి టిష్యూ వ్యాపారం అనేది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందులు పడ్డామండి. మేము స్టార్ట్ చేయడమే కోవిడ్ 2021లో స్టార్ట్ చేసాం. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డాం, తర్వాత మార్కెట్ లేక ఇబ్బందులు పడ్డాం. స్టార్టింగ్ చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి సార్ వ్యాపారంలో. ఇనీషియల్ స్టేజెస్ లో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇప్పుడంతా సెట్ అవుతుంది సార్, పర్లేదు, ఇప్పుడంతా బాగానే ఉంది. ప్రపంచం కూడా కోవిడ్ దగ్గర నుంచి ఇంకా తేరుకోలేదు. కోవిడ్ తర్వాత హైజీన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు జనాలు. కాకపోతే ఇప్పుడు ఆ మోటో కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ కంపేర్ టు అప్పుడు ఇప్పుడు తగ్గుతుంది మోటో కూడా. మీరు ఇంతకు ముందు ఏదైనా కంపెనీలో వర్క్ చేశారు? చేశానండి. నేను చదివింది MBA. నేను ఈ బిజినెస్ లాగా రాకముందు గోడ్రేజ్ లో బ్రాండ్ మార్కెటింగ్ మేనేజర్ చేశాను. త్రూఅవుట్ ఆంధ్ర, పార్షల్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఒరిస్సాకి గట్టిగా చేశాను. ఎంత ఇచ్చేవారు సార్ అక్కడ? టేక్ హోమ్ అది దాదాపు 15 LP వరకు వచ్చింది. 15 lakh per annum అంటే బాగా వస్తుంది సార్. ఎందుకు బాగా సార్ మరి? అంటే నేను యాక్చువల్లీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి చిన్నప్పటి నుండి ఒకరి కింద ఎందుకు చేయడం అని చెప్పి నా ఓన్ వ్యాపారం నేను చేసుకున్నాను. చిన్నప్పటి నుండి నాకు ఉండే ఆశ. అందుకే నేను MBA చేశాను. MBA చేసిన తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం 2 రోజులు జాబ్ చేశాను. ఒక 8 years వరకు జాబ్ చేశాను డిఫరెంట్ కంపెనీస్ లో. దాని తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్, నా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు సపోర్ట్ కంపెనీ అనేది స్టార్ట్అప్ చేశాను. 2021లో స్టార్ట్ చేశాను. 2021లో స్టార్ట్ చేసిన, ఇది 4th year రన్నింగ్ లో ఉంది కంపెనీ. అసలు ఈ ఫీల్డ్ లోకి రాకముందు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? సార్, ప్రతి ఫీల్డ్ లో ఛాలెంజెస్ ఉంటాయి. ఈ టిష్యూ వ్యాపారంలో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కానీ అందరూ మీరు అన్నట్టు చిన్న వ్యాపారం అన్నట్టు ఇది అందరూ చూడడానికి చాలా చిన్నదే అనుకుంటారు. కాకపోతే మన దగ్గర యూసేజ్ చాలా తక్కువ. అంటే మన వరల్డ్ స్టాటిస్టిక్స్ లో మందు చూసుకుంటే 0.01% యూజ్ చేస్తున్నాం. అదే కంపేర్ టు యూరోపియన్ కంట్రీస్ అయితే వాళ్ళు పర్ ఇయర్ 2.5%, అంటే 2.5 kg per person కింద యూజ్ చేస్తారు. మనం 0.02 కూడా యూజ్ చేయట్లేదు. అంటే కేజీస్ వైజ్ మనం లెక్కేసుకుంటే అంటే అంత తక్కువ ఉంది. కానీ అయినా సరే ఇది చాలా పెద్ద స్కోప్ ఉన్న బిజినెస్. కానీ చాలా జాగ్రత్తలు వహించాలి. ఛాలెంజెస్ మనం పెట్టినప్పుడు కాంపిటేటర్స్ తో కూడా ఛాలెంజెస్ వస్తాయి, రేట్ల పరంగా వస్తాయి. పేపర్ అనేది మీరు కంపేర్ టు స్టీల్ కన్నా చాలా కాస్ట్ ఎక్కువ. పేపర్ ఒక టన్నేజ్ చూసుకుంటే మీరు స్టీల్ ఈ రోజు ప్రెసెంట్ 70,000 ఉంటాయి, అదే పేపర్ 1,30,000 దగ్గర ఉంటుంది. అంటే స్టీల్ కన్నా కాస్ట్లీ ఉంటుంది పేపర్. కాకపోతే వ్యాపారం అలాగే ఉంటుందండి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో చాలా మంది తెలియక కొంతమంది వస్తారు, ఎక్కువ నుండి ఉన్న ప్లేస్ చాలా మంది ఉన్నారు. మనం ఆరిజిన్ విశాఖపట్నంలో స్టార్ట్ చేసామండి. ఇది 4th year రన్నింగ్ అవుతుంది. మనకి నేను ఫస్ట్ లో స్టార్టింగ్ ఇప్పుడు చెక్ చేస్తే అసలు ఎవరు లేరని చూపించింది. అంటే ఆన్లైన్ లో చెక్ చేసుకున్నాం,
చాలా చూసాం, ఎవరు లేరని చూపించింది. కానీ వెన్ కంపేర్ టు గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, మాతో పాటు 3-4 ఉన్నారని. నాకు లక్కీగా ఒక ఇద్దరిని మనమే, అంటే వాళ్ళు లక్కీ కాదు, వాళ్ళకి ఇబ్బందులు పడ్డారు, తెలిసి తెలియక వ్యాపారంలోకి వచ్చి ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. నాకు సపోర్ట్ కొంచెం మా పేరెంట్స్ నుండి ఉంది కాబట్టి వాళ్ళ కంపెనీస్ మనం టేక్ ఓవర్ చేసాం సార్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఎంత అయింది? బిజినెస్ సెటప్ కలా ఎంత అయింది సార్? ఈ బిజినెస్ సెటప్ కి మిషనరీ పార్ట్ కి మీరు చూస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి మీరు చూస్తే 45 లక్షల వరకు అవుతుంది. అంటే మేము 4 మిషన్స్ తో స్టార్ట్ చేసాం, ఒక ఓన్ వెహికల్ తీసుకున్నాం. తర్వాత రా మెటీరియల్ ఖర్చు అంతా ఒక మంత్ కి ఒక 5 టన్స్ వేసుకున్నా సరే అదొక 7-8 లక్షలు. మనం ఒక 3 నెలల రా మెటీరియల్ అయితే పక్కాగా మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్ లో మనం క్రెడిట్ ఇవ్వకుండా ఈ కాలంలో బిజినెస్ చేయలేము మనం. దానికి ఒక 20-25 లక్షల వరకు అది పెట్టుకోవాలి. దాదాపు 70-75 లక్షలు అవుతుంది సార్. టోటల్ సెటప్ కి 75 లక్షలు అవుతుంది. ఇంకా ఇందులో హిడెన్ కాస్ట్లు చాలా ఉంటాయి, తెలియలేని కాస్ట్లు చాలా ఉంటాయి, ప్రతిదీ కొనాల్సి వస్తుంది. అదొక 5 lakhs వేసుకుంటే మీకు ఒక 80 lakhs వరకు మేము స్టార్ట్అప్ చేసిన వ్యాపారం అప్పుడు మేము ఒక 80 లక్షల వరకు మేము పెట్టాము. రాబడి అంటే వస్తుంది, ఒకనొక స్టేజ్ లో సెటిల్ అవుతున్నాం అని అనుకున్నప్పటికీ కాంపిటీషన్ చాలా హ్యూజ్ ఉంటుంది అండి. ఇందులో చాలా యూజ్ ఉంటుంది. మనం ఇదే కాకుండా డిఫరెంట్ మెథడ్స్, అంటే మార్కెటింగ్ దీంట్లో కూడా మనం ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాని ద్వారా కూడా మనం కొంచెం లాభాలు గడించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందులో సార్ మనం శ్రీలంకకి చేసామండి, మాల్దీవ్స్ కి చేసాం, మారిషస్ తో మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఒకవేళ డీల్ ఫైనల్ అయితే మారిషస్ తో కూడా మనం చేస్తాం. మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? స్టాఫ్ అలా మాకు వర్క్ చేసే వాళ్ళు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ తో కలిపి ఒక 18 మెంబర్స్ వరకు ఉన్నారు. మార్కెటింగ్ కాకుండా మనకి ప్రొడక్షన్ లైన్ లో ఒక 18 మంది వరకు పనిచేస్తున్నారు. వాళ్ళకి సాలరీస్ టైం టు టైం వేస్తున్నారా మీరు? సాలరీస్ అందరికి కలిపి ఆల్ పుట్ టుగెదర్ ఒక 3 lakhs వరకు సాలరీస్ అవుతాయి. మంత్లీ 3 lakhs వరకు సాలరీస్ అవుతాయి. అదేం లేదండి, అంటే మనం అంటే వ్యాపారం ఎప్పుడు డల్ ఉన్నా ఇంకోటి ఉన్నా ముందు మనకి ఎంప్లాయీస్ మనం పర్ఫెక్ట్ గా చూస్తేనే వాళ్ళు మనకి రేపు పొద్దున్న రిటర్న్స్ అనేవి బాగుంటాయి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో అయితే అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సరిగ్గా జీతాలు రావట్లేదు. దానివల్ల చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. మా లేడీస్ పరంగా అంటే మా దగ్గర లేడీస్ వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే ప్యాకింగ్ లో కానీ లోడింగ్ లో కానీ లేడీస్ వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ గా ఇచ్చేస్తాం. స్కిల్డ్ లేబర్ కి మాత్రం 5th to 10th లోపు మనం ఇస్తాం. ఎవ్రీ మంత్ 10th దాటించు. ఇనిషియల్ స్టేజెస్ లో మేము ఇబ్బందులు పడ్డాము సాలరీస్ పే చేయడంలో. 1 year తర్వాత 1.5 months ఒకసారి ఒక 6 months చాలా ఇబ్బందులు పడ్డాం సాలరీస్ కి. ఎందుకంటే అప్పుడు వ్యాపారం కొత్త కోవిడ్ టైం కాబట్టి సెట్ అవుతున్న టైంలో చాలా అంటే మాకు ఫైర్ యాక్సిడెంట్ ఒకటి అయింది అప్పుడు కంపెనీలో. 25 lakhs వరకు లాస్ అయ్యాను. దానివల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాం, ఒక 6 months వరకు ఇబ్బందులు పడ్డాం. తర్వాత మళ్ళీ దేవుడి దయ వల్ల అలా సెట్ అయింది కొంచెం. మీకు మేజర్ కస్టమర్స్ ఎవరు సార్? మన ఇందులో మేజర్ కస్టమర్స్ వచ్చి ఇండియన్ రైల్వేస్ కి ఇస్తాం సార్. ఇండియన్ రైల్వేస్ డైరెక్ట్ ఫస్ట్ ఒకే కన్సైన్మెంట్ మనం జెమ్ పోర్టల్ లో తీసుకొని వచ్చాం. తర్వాత నుండి వాళ్ళ కాంట్రాక్టర్స్ ఉంటారు, అంటే జమ్ లో కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే జమ్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, అందులోనే మనం రిజిస్టర్ అయ్యి ఇండియన్ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ జమ్ లో ఉంటాయి. దానికి ఇండియన్ రైల్వే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం భారత్ పెట్రోలియం వాళ్ళు హెచ్పిసిఎల్ వాళ్ళకి ఇస్తున్నాం. పవర్ పెట్రోల్ వేయించుకుంటే వాళ్ళకి ఇష్యూస్ ఇస్తారు, వాళ్ళు ఒకరు ఉన్నారు. మనకి లోకల్లో సోమ, ఏటర్ స్టాప్, కామత్, నెక్స్ట్ వివానం, ఇలా క్యూబా రెస్టారెంట్ చాలా మంది ఉన్నారు సార్. మనం చేసారు కాస్మెటిక్స్ ఇస్తాం, మనం బ్యూటీ కాస్మెటిక్స్ ఇస్తాం. మరి మీకు రొటేషన్ అది ఎలా అవుతుంది సార్? రొటేషన్ పరంగా బాగానే ఉందండి. ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ వ్యాపారం అన్నాక ఈ లాస్ట్ 2-3 years లో ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తాం. మీ పేరెంట్స్ సపోర్ట్? అంటే మా పేరెంట్స్ వరకు నా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ లో లేరు. నేను ఫస్ట్ జనరేషన్ బిజినెస్ లో, ఫస్ట్ జనరేషన్ నాదే. దానివల్ల అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉందండి. అంటే వాళ్ళు సపోర్ట్ చేయగలిగినంత సపోర్ట్ చేశారు. ఫ్యాక్టరీకి ఎప్పుడైనా నేను బయట మార్కెట్కి వెళ్ళాను, లేదు ప్రొక్యూర్మెంట్కి బయట స్టేట్స్కి వెళ్తే పేరెంట్స్ వచ్చి ఫ్యాక్టరీ చూసుకోరు.
నా బ్రదర్స్ సపోర్ట్ ఉందండి. అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వ్యాపారాలు చేయడం కష్టం. ఇప్పుడున్న ప్రజెంట్ వ్యాపారాల్లో ఇంకా చాలా కష్టం ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే. మరి మీరు అప్పుడు పాత గోద్రేజ్ కంపెనీలో చెప్పారు కదా, దాదాపు ₹1,00,000 పైన వస్తుంది. మరి చెప్పినప్పుడు ఎవరైనా అన్నారా అసలు ఇంత శాలరీ వస్తుంది కదా ఎందుకు మానేసి ఓన్ బిజినెస్? చాలా అందరూ అంటే మనం ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ కి ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామని అంటే పేరెంట్స్ పరంగా సెక్యూర్ లైఫ్ ని కోరుకుంటారు. ఎవరైనా నీకు శాలరీ వస్తుంది కదా, ₹1,00,000 పైన వస్తుంది, ఇంట్లో కూర్చొని లేదు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తున్నాం, ఇలా చెప్పిన వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా చెప్పారు. కానీ నా ప్యాషన్ ఏంటంటే నాకు 10,000 వచ్చినా వ్యాపారంలో వస్తే నాకు చాలా హ్యాపీ. నేను ఆ ప్యాషన్ తో వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అంటే సింపుల్ గా మీరు ఏమన్నారంటే శాలరీ తీసుకునే రేంజ్ నుంచి శాలరీ ఇచ్చే రేంజ్కి వెళ్ళాలని చెప్తారు. శాలరీ ఇచ్చే రేంజ్కి వెళ్ళాం. నెక్స్ట్ నేను ఎంక్వైరీ చేసినప్పుడు విన్నాను మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువని విన్నాను. ఎంతవరకు నిజం సార్? మొన్న అంటే నేను ఇప్పుడు కాదండి, గత 8 years నుండి నేను జాబ్ లోకి వచ్చిన దగ్గర నుండి నేను ఎవరికైనా లేని వాళ్ళు పూర్ కిడ్స్ ని చదివించడం, లేదంటే సీజనల్ వైజ్ గా మనం దుప్పట్లు కానీ ఇవి పంచడం అవన్నీ చేస్తామండి. నా ఓన్ గానే చేస్తాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చందాలు అవి ఏమడను. నా ఓన్ గా ఒక 5 members ప్రజెంట్ 5 members చదివిస్తున్నాను. ఇప్పుడు కూడా చదివిస్తున్నాం. ఇన్ని ఇబ్బందుల్లో ఉండి కూడా చదివిస్తున్నాం. ఎందుకంటే మనతో పాటు ఎవరైనా చదువుకుంటే వాళ్ళు రేపొద్దున ఇంకొకరు చదివిస్తారని ఒక ఆశతో. ఎందుకంటే చదువు లేక చాలా మంది దూరం అవుతున్నారు, డబ్బులు లేక చదువు చాలా మంది దూరం అవుతున్నారు. అది నేను ఫేస్ చేయడం చూసాను చాలా మంది. అందుకే నేను చదివిస్తున్నాను. ఒక 5 నుంచి చదివిస్తున్నాను అండి. అప్ టు 10th 3 ఉన్నారు. అంటే నేను చదివిన స్కూల్ కే మనం ఫండింగ్ ఇచ్చాం. నేను 10th చదివిన స్కూల్ కి ఫండింగ్ ఇచ్చాం. సార్కి పట్టుకెళ్ళి ఒక 3 చదివించండి అని వాళ్ళకే ఇచ్చాం. అంటే పూర్ వాళ్ళే వెతకమున్నాం. ఇంతకు ముందు మనం వెతికిస్తే వాళ్ళు కొంతమంది ఫేక్ గా కూడా వచ్చి తీసుకుంటుంది. అందుకు నన్ను చదివించిన సార్ చాలా మంచి ఆయనకే మనం అమౌంట్ పట్టుకెళ్ళి ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ లెవెల్లో ఒక 2 చదివిస్తున్నాను. అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు ఒక 2 చదివిస్తున్నారు. అసలు స్వతహా ఎదగడం కోసం యూత్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ పాడ్కాస్ట్ వచ్చిందే దానికోసం. అంటే ఇప్పుడు ఉన్న యూత్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ని బిజినెస్లో చేయాలి, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకరి కింద చేయకూడదు అని చెప్పి నా ఓన్గా నేను ఎదగాలనుకోవడం చాలా మంచిది. కానీ ఎదగాలనుకునే ఆలోచనలో అది ఒక్కటే ఉంటుంది. దానికి చేయవలసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేయట్లేదు. ఎందుకంటే నేను కూడా జాబ్ చేసిన తర్వాత నేను ఓన్లీ ఎదగాలనుకొని నేను వస్తాను. కానీ నేను చాలా కష్టాలు పడ్డాను. ఇప్పుడున్న యూత్ అలా పడకుండా ఉండడానికి నేను కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి వ్యాపారంలో. అవి మీకు ఏంటనేది నేను చెప్తాను. వ్యాపారంలోకి మాత్రం యూత్ రాకూడదని నేను కోరుకుంటున్నాను. అంటే అది వస్తే చాలా ఇబ్బందులు పడతారు. దానివల్ల అంటే ఇప్పుడు ఈరోజు మీరు ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే యూట్యూబ్లో చూసి చేస్తున్నారు. టాప్ 5 బిజినెస్లు ఏం బాగున్నాయి అని చెప్పి చూస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంతా సోషల్ నెట్వర్క్ మీద ఆధారపడి ఉన్నారు. దానివల్ల యూట్యూబ్లో లేదంటే ఏమో అడుగుతున్నారు ఇప్పుడున్న బెస్ట్ బిజినెస్ ఏదని. అది ఒక 5 బిజినెస్ చూపిస్తుంది. వితౌట్ నాలెడ్జ్ వచ్చేస్తున్నారు సార్. అది మెయిన్ ప్రాబ్లం. అది దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోతెంత తెలుసుకొని బిజినెస్ పెట్టడం మంచిదని చెప్తారు. అవును. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తానండి. నా బిజినెస్లోనే మీకు చెప్తాను ఎలా మోసాలు అవుతున్నాయి అన్నది. మీరు ఒక వ్యాపారం చేద్దాం అనుకుని యూట్యూబ్లో చూసారంటే టిష్యూ వ్యాపారం అంటే అందులో ఏమని ఇస్తారంటే 10 లక్షలు పెట్టండి 2 లక్షలు సంపాదించండి అని ఇస్తారు. 10 లక్షలు పెట్టి 2 లక్షలు అంటే ఆ యూట్యూబరే పెట్టేసుకుంటాడు నెలకు 2 లక్షలు వస్తుంది అంటే. కానీ అది వాస్తవం కాదండి. ఎందుకంటే అందులో హిడెన్ ఛార్జెస్ చాలా ఉంటాయి. 2 లక్షలు సంపాదించిన ఎప్పుడంటే వ్యాపారం ఇంకా మార్కెట్లో ఎవరు లేకపోతే ఆయన సంపాదిస్తారు. కానీ మార్కెట్లో చాలా మంది ఉంటారు. మిషనరీ కాస్ట్ 6 to 8 lakhs ఉంటుంది సార్. ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే మిషనరీ కాస్ట్ ఒక 8 లక్షలు ఉంటుంది అని చెప్తారు. తర్వాత రా మెటీరియల్ 2 లక్షలు పెట్టుకుంటే నెలకి మీరు ఈజీగా రోజు ఒక 2,500 ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే మంత్లీ మీకు ఒక 2 లక్షల దగ్గర వచ్చేస్తుందని చెప్తారు. కానీ అందులో 2,500 ప్రొడక్షన్ అమ్మడానికి మనకి చాలా టైం పడుతుంది. 2,000 ఒక రోజుకి అమ్మాలి అంటే ఒక 1.5 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్ప అమ్మలేరు. మార్కెటింగ్ చేయడం చాలా కష్టం. అందులో హిడెన్ కాస్ట్స్ చెప్పారు సార్.
నేను మెయిన్గా యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటే అందులో హిడెన్ కాస్ట్లు చాలా ఉంటాయి. మీరు అక్కడ నుండి మెటీరియల్ అక్కడికి తెచ్చుకునేది, దీని మిషనరీ అయిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అయితే చాలా తినేస్తారు సార్. అందులో డెప్త్ చాలా డెప్త్కి వెళ్ళాలి. డెప్త్కి వెళ్ళకుండా వ్యాపారం చేద్దామంటే మాత్రం వ్యాపారంలో ముందుకు వెళ్ళలేదు సార్. ఒక 1 year 6 months చేసి మళ్ళీ షట్ డౌన్ చేసేస్తున్నారు. చాలా మంది ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు, షట్ డౌన్ చేస్తున్నారు. గవర్నమెంట్ సబ్సిడీ కూడా వస్తుంది కదా? సబ్సిడీలు ఇస్తున్నాయండి, కానీ సబ్సిడీ అనేది ఏ విధంగా ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేస్తుందని వచ్చేస్తాం అంటే మాత్రం కుదరదు. ఎప్పుడు ఇస్తుందో ఏ విధంగా ఇస్తుందో తెలుసుకోవాలి. 1 year దాటితే కానీ సబ్సిడీ రాదు. అది యువత తెలుసుకోవట్లేదు. క్షణికావేశంగా నేను బిజినెస్ వైపు ఆలోచన వద్దంటారా యూత్ని? వద్దు అని నేను అన్నండి. వ్యాపారాల్లోకి రావాలి యువత, కంపల్సరీ వ్యాపారంలోకి రావాలి. కానీ వచ్చే ముందు చాలా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకొని రావాలి. ఒక దగ్గర మనం జాబ్ చేసి ఒడిదుడుకులు ఏ విధంగా ఉంటాయి, రేపు పొద్దున్న మనం ఎలా చేయాలనేది తెలుసుకొని వస్తేనే వ్యాపారంలోకి రండి. మెయిన్ నేను చెప్పేది, ప్రెజర్ చేసి చెప్పేది ఏంటంటే, ఎంత ప్రెజర్నైనా తట్టుకునే గుండె ధైర్యం ఉంటే వ్యాపారంలోకి వస్తే సక్సెస్ అవుతారు. నష్టమైన లాభమైన సూసైడ్ చేసుకోవడం సరికాదని, వాటి రెండింటిని కూడా జీవితంలో భాగంగానే చూడాలని, స్టాఫ్ మరియు వినియోగదారుల ద్వారా వచ్చే ప్రెషర్ని ఏ విధంగా తట్టుకొని మనం గుండె ధైర్యంతో ఈ మార్కెట్ని, ఈ సమాజాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి అని చెప్పే మా ఈ ప్రయత్నమే ఈ AP9 పోడ్కాస్ట్. థ్యాంక్ యూ.